రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో వినూత్న ప్రయోగానికి తెరలేపాడు. అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. మోడీ గారిని కూడా పటం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపరిచారు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్భుతంగా చీరను తయారు చేసిన హరిప్రసాద్ ను బండి సంజయ్ అభినందించారు. సిరిసిల్ల నేతన హరిప్రసాద్ స్వయాన చేసిన బంగారు చీర అద్భుతంగా ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ నెల 26న ప్రధానికి చీరను అందించనున్నారని తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్దమవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలో చీరను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా తిరిగి హరిప్రసాద్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా అయోధ్య రాముల వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి మరి చేతులతో అయోధ్య రామాయణకు సంబంధించి రాములవారి పట్టాభిషేకాన్ని మొత్తం రాములవారి జన్మ నుంచి వచ్చి పట్టాభిషేకం వరకు కూడా అన్ని విషయాలను చీరలో ముందుకొచ్చడం, దాన్ని అయోధ్య రాములవారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో, వారికి అందించాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తా. గతంలో అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులు. ఏదైనా కూడా వీళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒక్కసారి వారి నోటి ద్వారా మాట్లాడితే ఒక ప్రోత్సాహం, ఒక సంతోషం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.